And we have the other things to discuss in this session. First of all, UPSC రాగానే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏంటి, CSAT. నువ్వు ఎంత బాగా సబ్జెక్టులో జాగ్రఫీ తోపుగా, హిస్టరీ తోపుగా, లేకపోతే ఎకానమీ పాలిటీ తోపుగా, CSAT పోతే ఏంటి, అవుట్. యూ వోంట్ బి ఎ మెయిన్స్ స్టూడెంట్గా మనం మెయిన్స్ అటెంప్ట్ ఇవ్వలేమన్నమాట. దట్స్ వాట్ యమునా కుమారి గారు కూడా ఎంఎస్సీ చదివారు ఇక్కడ పెంటార్. సో ఆవిడ ఏంటంటే APPSC ఇప్పుడు క్రాక్ చేశారు, గ్రూప్ 1 జాబ్ కొట్టారు. బట్ కానీ ఆవిడ కూడా CSATలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇనిషియల్ డేస్లో. సో ఒక సమస్య ఎట్లుంటుంది అనేటువంటిది ఆవిడకి తెలుసు కాబట్టి అటువంటి గైడెన్స్ ఇస్తారనమాట ఫ్యాకల్టీ కూడా, ఎలా మనం CSATని క్రాక్ చేయాలి. సో CSAT వైజ్ చూసినట్లయితే వీ హ్యావ్ క్వాంట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అండ్ ఆల్సో రీజనింగ్, కాంప్రహెన్షన్. దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. క్వాంటిటేటివ్ అంటే అర్థమెటిక్స్ ఉంటాయి. సో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ శ్రీనివాస్ గారు ఉంటారు. అండ్ ఆల్సో రీజనింగ్, మనకు లాజికల్ రీజనింగ్ ఉండాలి, ఎందుకంటే లాజిక్ ఈస్ వెరీ మచ్ అప్లికబుల్ అనమాట. సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి లాజికల్ థింకింగ్ ఉండాలి కాబట్టి ఆ థింకింగ్ని అభ్యాస IAS అకాడమీ ఇంప్రూవైజ్ చేయడానికి, లాజికల్ థింకింగ్ని ఇన్హిబిట్ చేయడానికి స్టూడెంట్స్కి త్రూ ఇట్స్ కోర్స్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అనమాట. అండ్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఆల్ దీస్ 3 ఆర్ మ్యాండేటరీ థింగ్స్ అనమాట UPSC CSAT క్లియరెన్స్కి. సో CSATకి స్పెషల్ గైడెన్స్ ఉంటుంది, అండ్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద క్లాసెస్, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. అండ్ CSAT నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. అయిపోద్దిలే అనేటువంటి టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండకూడదు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్, లేకపోతే అదే మీకు పెద్ద ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. అండ్ ఫోకస్ ప్రాక్టీస్ ఎలా ఉంటాయి ఈ CSATకి సంబంధించి చూసినట్లయితే, డైలీ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి. మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి, మనకు వచ్చిన మార్క్స్ ఏంటి, ఎక్కడ తగ్గుతున్నాయి ఏంటి అనేటువంటిది. డౌట్స్ ఫర్ ఫ్యాకల్టీ విల్ బి దేర్ అండ్ దే విల్ గైడ్ యూ. డోంట్ టేక్ CSAT for granted. And then it comes the thing, prelims test series చూసినట్లయితే మీకు కంప్లీట్ CS కవరేజ్, GS జనరల్ స్టడీస్ ఉంటాయి, అండ్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, లైక్ GS చూస్తాయి, అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అండ్ మాక్ టెస్ట్. సో చెప్పడమే కాదు, మాక్ టెస్ట్ ఎన్ని మాక్ టెస్ట్ ఇస్తే అంత మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, అంత మిమ్మల్ని మీరుగా ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతారు. మాక్ టెస్ట్ నెగ్లెక్ట్ చేయకూడదు. మాక్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ UPSC aspirant, and daily and weekly tests are much needed that we say. అవి మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎక్కడో కూర్చుంటే మనకేంటంటే ఒక రోజు ఎగ్జామ్ రాయొచ్చు, ఒక రోజు ఎగ్జామ్ రాయలేకపోవచ్చు. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వస్తే మాత్రం ఎవరి డే హ్యావ్ టు రైట్ ఎగ్జామ్, యూ రైట్ ఎగ్జామ్. సో కాబట్టి ఇఫ్ యూ మిస్ వన్ డే, వీ హ్యావ్ టు కాంపన్సేట్ ది అదర్ డే. ఆ రోజు అయిపోయిందంటే మరుసటి రోజు దాన్ని కాంపెన్సేట్ అయినా చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. UPSC aspirant అనేటువంటిది ప్రోగ్రెస్ ట్రాకింగ్, మార్క్స్ అండ్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ వైజ్ చూసినట్లయితే మనకంటే కూడా కొంచెం ఫ్యాకల్టీ మనల్ని బాగా అనలైజ్ చేయగలరు. సో వాళ్ళ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది, మెంటర్స్ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అనేటువంటిది త్రూ పేపర్ దే విల్ టెల్ యూ. సో దీస్ ఆర్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్, టెస్ట్ సిరీస్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ డైలీ మెంటర్షిప్. సో డైలీ గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఏదో అవసరమైనప్పుడే గైడెన్స్ కాదనమాట. ప్రతిరోజు మనం కొత్తగా నేర్చుకుంటున్నామంటే ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతిరోజు మనకు ఛాలెంజెస్ వస్తుంటాయి. ఆ ఛాలెంజెస్ని క్లాస్లో అప్పటికప్పుడు మనము సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగాలంటే డైలీ గైడెన్స్ ఈజ్ నీడెడ్. అండ్ స్టడీ రూట్ మ్యాప్. అభ్యాస IAS అకాడమీలో ఉండేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది రోడ్ మ్యాప్ కావాలి అంటే, రూట్ మ్యాప్ కావాలి అంటే, దిస్ విల్ హెల్ప్ ఎ లాట్. అండ్ దెన్ డైలీ టాస్క్ లైక్ స్మార్ట్ రివిజన్ అండ్ స్ట్రాటజీ. అన్లెస్ అండ్ అంటిల్ యూ రివైజ్, యూ వోంట్ బి అన్ ఎక్స్పర్ట్. 10 బుక్కులు ఒకసారి చదవడం కాదు, ఒక బుక్ను 10 సార్లు చదవండి అంటారు ఎవరైనా. UPSC aspirant ఆ బుక్ కాదు, 10 బుక్లు చదవకండి, ఒక బుక్ని 10 సార్లు చదవండి. అంటే స్మార్ట్ రివిజన్ ఈజ్ నీడెడ్. స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో చదివామంటే అయిపోయినట్లుగా చాప్టర్ అయిపోయింది అంటే కాదు, ఒక స్ట్రాటజీతో చదవాలి. హార్డ్ వర్క్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ UPSC ప్రిపరేషన్. ఓన్లీ హార్డ్ వర్క్తో పనులు అవ్వవు ఇక్కడ. దిర్ షుడ్ బి సమ్ స్మార్ట్నెస్ ఆల్సో. ఒక్కొక్కసారి అంత స్మార్ట్గా మనం లేనప్పుడు ఫ్యాకల్టీ, మెంటర్స్ మనం స్మార్ట్గా చేస్తారు. మెంటర్షిప్ మెయిన్స్కి చాలా క్రిటికల్ రోల్. ఆన్సర్ రైటింగ్ రాస్తాం, మన అక్షరం మనం చూస్తే అన్ని బాగానే ఉన్నాయనిపిస్తుంది, కానీ ఫ్యాకల్టీ దృక్కోణంలో చూస్తే, ఒక మెంటార్ దృక్కోణంలో చూస్తే, 2 సార్లు UPSC అటెంప్ట్ ఇచ్చి మెయిన్స్ వరకు రాసిన దృక్కోణంలో చూస్తే, అండ్ ఏ మెంటార్ హూ ఆల్రెడీ క్లియర్డ్ UPSC మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ సర్వీస్లో ఉండేటువంటి మెంటార్ లైక్ ఉదయ్ కృష్ణారెడ్డి చూస్తే ఆ యాంగిల్ వేరేగా ఉంటుంది. సో వీక్లీ టెస్ట్ ఉంటాయి ఇక్కడ, అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అండ్ వాట్ అట్ అభ్యాస IAS అకాడమీ విల్ హ్యావ్ అ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ వీక్లీ టెస్ట్, ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్. కేవలం ఏదో రాసేసి 4 మార్కులు వేసి వెళ్ళిపోవడం కాదండి. మీరు చేసిన దాంట్లో, మీరు రాసిన దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేటువంటిది చెప్పి, ఇలా రాయకూడదు, ఇలా రాయని చెప్పి ఇంప్రూవ్మెంట్ సజెషన్ చేసి ఆ ఆన్సర్ని మళ్ళీ రాయాలి. ఎక్కడైతే మీరైతే
తక్కువ మార్కులు వచ్చింటాయి ఆన్సర్ రైటింగ్లో, దాన్ని మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. అలా రాసే విధంగా ఇక్కడ మీకు తయారు చేస్తారు. అండ్ ఎస్ఏ ఎథిక్స్ స్ట్రాటజీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మీ మనస్తత్వం ఏంటి అనేటువంటిది ఎథిక్స్ పేపర్లో బయటపడిపోతూ ఉంటుంది. ఎస్ఏలే కూడా మీ మనస్తత్వం ఏంటి అనేటువంటిది ఎవాల్యుయేటర్ తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ కావాల్సింది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నువ్వు ఎలా ఉంటుంది సొసైటీ అప్రోచ్ అనేటువంటిది దీని నుంచి ఎవాల్యుయేట్ చేస్తారు. డోంట్ టేక్ ఎస్ఏ అండ్ ఎథిక్ ఫర్ గ్రాంటెడ్ బికాస్ ఇట్స్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది యాజ్ యూజువల్ ఏమైనా రాయడమే కాదు, యాజ్ ఎల్రియర్ సే ఇట్ విల్ ఆల్వేస్ బి ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అండ్ యూ హ్యావ్ హిస్టరీ ఆప్షనల్ మెంటర్షిప్. హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేటువంటిది వ్యాస్ట్ ఓషన్ అనమాట. వాట్ నాట్ టు స్టడీ అనేటువంటిది ఫ్యాకల్టీ చెప్తారు, మెంటార్స్ చెప్తారు ఇక్కడ. సో ఏం చదవకూడదు, ఏం తప్పులు చేయకూడదు, ఇది కూడా చెప్తారు. ఏం చదవాలి, ఎలా చదవాలి దాంతో పాటుగా. సో దట్ ఈస్ నీడెడ్. స్కోర్ మ్యాక్సిమం స్కోర్స్ తెచ్చుకోవడానికి కూడా ఈ యొక్క ఆప్షనల్ మెంటర్షిప్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చెప్పడం is a part of this program. Evaluation feedback as usual. The faculty is always there to help you, guide you. And we have public administration mentorship. పబ్బాడ్ రబ్బా ఈసారి మంచి మార్కులు ఇచ్చేసాయి, నెక్స్ట్ టైం ఒరే పబ్బాడ్ తొక్కేసాడు రా, ఇది చాలా వింటూ ఉంటాం అనమాట. సో ఇది మార్కెట్లో ఉండేటువంటి UPSC స్టూడెంట్స్లో ఉండేటువంటి నానుడు. ఏ ఆప్షనల్ మీకు ఇంట్రెస్టో ఆ ఆప్షనల్ చూస్ చేసుకోండి. బిఫోర్ చూసింగ్ అన్ ఆప్షనల్ మీరు రండి, మాట్లాడండి, దాని స్ట్రెంగ్స్ ఏంటి, ఆప్షనల్లో ఆప్షనల్ తీసుకోవడం ఉండి ఛాలెంజెస్ ఏంటి, మీకు రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, గైడెన్స్ ఎలా ఉంది, ఇవి చాలా టాస్క్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంతమంది ఉన్నారండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకునే వాళ్ళు 100లో ఒకరు ఉన్నారా? It would be glad that you can see a single student who is taking engineering or their optional, unfortunately. But choosing right optional is very important అనమాట. ఎంత GS రాసి ఎన్ని చేసినా ఆప్షనల్లో సరిగ్గా మార్కులు రాకపోతే దట్ చాలా ఫిటైల్ ఉంటుంది అనమాట మన లైఫ్ అంతా కూడా. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెంటర్షిప్ అనేది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డీప్ సబ్జెక్ట్, వ్యాస్ట్ సబ్జెక్ట్, వేర్ యువర్ స్కిల్స్ విల్ బి టెస్టెడ్ ఎ లాట్ ఇన్ ద పేపర్. దానికి కావాల్సిన PYQ అనాలిసిస్ ఉంటుంది, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది, ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఫోకస్ ఆన్ స్కోర్స్ అండ్ వీక్లీ టెస్ట్ యాజ్ యూజువల్. లైక్ హౌ ఇట్స్ హిస్టరీ ఆప్షనల్ సంబంధించిన మెంటర్షిప్ ఎట్లుంటుందో, లైక్ వైజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెంటర్షిప్లో కూడా మీకు ద సేమ్ థింగ్స్ విల్ బి అప్లైడ్ ఓవర్ హియర్. వీ హ్యావ్ అనదర్ వన్, PSIR optional mentorship. It's like political science and international relations. The same thing applies to here. Previous year question analysis, concept evaluation, feedback, score maximum. So like other optionals, it also have a great mentors over here. And next comes the interview guidance program highlights. Prelims రాశారు, మంచి మార్క్స్ వచ్చాయి, క్వాలిఫైయర్, మెయిన్స్ రాశారు. ఎస్, ఆన్సర్ రైటింగ్ బాగుంటే యూ విల్ బి దేర్ ఇన్ ద మెయిన్స్ లిస్ట్. తర్వాత మీరు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. డాఫ్ బేస్డ్ పర్సనల్ అనాలిసిస్, డాఫ్ నుంచి మేజర్ క్వశ్చన్స్ వస్తాయి. యువర్ డాఫ్ ఈస్ గుడ్, యువర్ హాఫ్ డన్. సో ఎక్స్పెక్ట్ పనులు మార్క్స్ ఉంటాయి. సో మెంటర్షిప్స్ ప్రోగ్రామ్లో ఉదయ్ కృష్ణ గారి గురించి చెప్పుకున్నాం, ఈజ్ ఆల్రెడీ సర్వింగ్ IPS ఆఫీసర్. సో అటువంటి వాళ్ళు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు ఇంటర్వ్యూ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చినట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ప్లేస్ a vital role in carrying the interview. And then come to one-to-one mentorship by recent rankers. That's what I said. ర్యాంకర్స్తో మాట్లాడితే వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగారు ఇంటర్వ్యూలో, అలాంటి క్వశ్చన్స్ అవే కాకపోయినా అటువంటి ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేటువంటి ఒక స్మార్ట్ థింకింగ్ అనేటువంటిది మనకు కూడా అలవాటు పడుతుంది. అండ్ మెంటర్షిప్ టిల్ ఫైనల్ ఇంటర్వ్యూ వరకు కూడా ఇక్కడ మెంటర్షిప్ ఉంటుంది. ఏదో ప్రిలిమ్స్ మెయిన్స్ వరకే కాదు, ఇంటర్వ్యూ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ దేర్ విల్ బి ఎ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అట్ అభ్యాస్ IAS అకాడమీ. అండ్ యాక్షనబుల్ ఫీడ్బ్యాక్, ఏదో ఫీడ్బ్యాక్ అంటే నోటి మాటల్లోకి కాకుండా పూర్తిగా అనాలిసిస్ చేసి మీ పర్సనాలిటీని డీటెయిల్డ్గా, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ యువర్ వీక్నెస్, వేర్ హ్యావ్ యూ కాన్సన్ట్రేట్, వేర్ ద ఏరియాస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అనేటువంటిది ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది అభ్యాస్ IAS అకాడమీ. ద మోటో ఆఫ్ అభ్యాస్ IAS అకాడమీ ఈస్ బేసిక్స్ టు బ్రిలియన్స్. చిన్న బేసిక్స్ నుంచి, ఆ యొక్క బేసిక్స్ నుంచి మన యొక్క స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ఒక బ్రిలియంట్ మైండ్గా ఎదగడం అనేటువంటిదే ద మోటో బిహైండ్, ద విజన్ బిహైండ్ అండ్ ద థీమ్ బిహైండ్ అభ్యాస్ IAS Academy. And these are the detailed things about the program at Abhyas IAS Academy. And what you can see various program modules. అటు UPSCకి సంబంధించి, APPSC Group 2కి సంబంధించి అండ్ TGPSC Group 2కి సంబంధించి. The best lies in the faculty, the best lives in the mentorship, the best lies in the mock interviews, the best lies in the test series అనమాట. ఇవన్నీ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేస్తాయి. You come and visit Abhyas IAS Academy. టాక్ టు ద ఫ్యాకల్టీ అండ్ మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెస్ ఏంటి, మీ యొక్క ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి, అండ్ ఇక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, అండ్
మనం యూపీఎస్సీకి మనం సరిపోతామా లేదా, వెల్ ఫిట్ ఇన్ టు యూపీఎస్సీ ఆర్ నాట్, ఒకవేళ కాకుంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలుగు మీడియం అనుకోండి, దిస్ ఎ బ్రిడ్జ్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ స్పెషల్లీ. వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన మెంటర్షిప్ని ఇస్తూ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, లేకపోతే ఒక పట్టణాల్లో ఉండే విద్యార్థుల్లోనో, సిటీల్లో ఉండే విద్యార్థులే కాదు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా చేరువు కావాలనే ఉద్దేశంతో, తెలుగు మీడియంకి ఒక మంచి మెటీరియల్ తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో వచ్చింది అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. నాట్ ఓన్లీ కన్ఫైన్ టు యూపీఎస్సీ బట్ ఆల్సో ఫర్ APPSC and TGPSC Group 2 examinations. This is overall synopsis of Abhyas IAS Academy and their program structure and modules. And ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అండ్ డైరెక్ట్గా కూడా రావచ్చు ఇన్స్టిట్యూట్కి, ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్. చూస్ రైట్ ఇన్స్టిట్యూట్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ Sakshi Education. This is Ishwar at Abhyas IAS Academy.